కాస్త లేట్ అయినా కాంగ్రెస్ రెస్పాండ్ అయింది, ఎందుకంటే కొన్ని సంకేతాలు తెలంగాణ జనాల్లోకి వెళ్తాయేమో అనే భయంతో. కానీ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం అని చెప్పి అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది ఇష్యూలో? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉండడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీ ఇస్ గ్రోయింగ్. అంటే ఏంటంటే అంటారు కదా బౌన్స్ బ్యాక్ అని, కొంత వాళ్ళకి రిజల్ట్స్ కానీ అవన్నీ కొంత వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు కావస్తున్న వాతావరణం క్రియేట్ అయిన నేపథ్యంలో కొంత ప్రజా వ్యతిరేకత మా వైపు అనుకూలతగా మారుతుంది అన్న ఒక అంచనాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కొంచెం వాళ్ళకి చిన్న ఊపు వచ్చింది, అంటే కొంత శ్వాస పీల్చుకునే వాతావరణం క్రియేట్ అయింది. మీకు అందుకే కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే మెజారిటీ పబ్లిక్ అంటే కొన్ని ఆస్పెక్ట్స్ మనం ఓపెన్ గా పొలిటికల్ అనాలిసిస్ మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ ను ఒక ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారనేది కొన్ని ఫలితాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఎన్నికలు జరిగిన 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మూడోది, ఎవరైనా పార్టీ మారితే కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ మారితే వాళ్ళు ఎక్కడ చేరుతున్నారు? బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏ వివాదం వచ్చినా సెటిల్డ్ గా ఇది ఎంతవరకు మనకి అడ్వాంటేజ్ అవుద్ది, అడ్వాంటేజ్ కాదు, మనం రెస్పాండ్ అయ్యడం కరెక్టా కాకపోవడం కరెక్టా అన్న ఒక మీమాంస అనేది బీఆర్ఎస్ లో కొంత కంటిన్యూ అవుతుంది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ దీన్ని ఒక ఇష్యూగా తీసుకోలేదని అనిపిస్తుంది. రైట్. అండ్ ఇక్కడ అంటే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉండబోతోంది. ఏ అంశాలు ప్రస్తావిస్తారు పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా చాలా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కనీసం బీజేపీ మద్దతు కూడా అడగలేదు, బీజేపీ జనసేన మద్దతు కూడా అడగలేదు. ఇప్పుడు ఏంటి స్ట్రాటజీ అంటే ఒక వివాదానికి ముగించారు అని మీరే చెప్తూ ఉన్నారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ ఓకే ఆయన మీద కేసులు ఎందుకు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నారు. కానీ ఇవాళ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభను చేపట్టాలని నిర్ణయించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, నిరాకరించినా కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు. ఏంటి ఇక్కడ జనసేన స్ట్రాటజీ ఏంటి? అంటే జనసేన స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి, జనసేన అనేది తన ఉనికిని మళ్ళీ ప్రదర్శించాలనుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని పాకెట్స్ లోనైనా మన ప్రెజెన్స్ ని చూపించుకోవాలి అన్నది రెండోది. మూడోది, అవునన్నా కాదనుకున్నా ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేనకి కొన్ని పాకెట్స్ లో సింపథైజర్స్ ఉన్నారు. వాళ్ళు వైసీపీతో ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలతో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీలకి అడ్వాంటేజ్గా ఉన్నారు. ఇప్పుడు సింపుల్ సార్, ఇక్కడ ఇంకా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కానీ రేవంత్ రెడ్డి గెలుపుని ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు బలంగా కోరుకున్నారు, బలంగా పనిచేశారు, వాళ్ళు ఓటు షిఫ్ట్ అయింది. మరి దేన్ని ఏమనాలి? ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సభ పెట్టాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ కొట్టి ఇచ్చి సభ పెట్టించొచ్చు కదా. అవును, మరి ఏంటి ఎందుకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? అంటే ఇక్కడ అలా ఉండదు సార్. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి క్లోజ్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మా పవన్ కు అనుమతి ఇవ్వనే అడిగేంత ఎమికబిలిటీ కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులు అనుగుణంగా వాళ్ళ పాలసీ ఉంటుంది. రెండోది, ఇప్పుడు సమస్య ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఎవరు? బీజేపీ. గ్రేటర్ వరకు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేది కొంత స్ట్రెంథెన్డ్ గా ఉంది, గట్టి పోటీ ఇచ్చే వాతావరణం ఉంది. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ గా ఉన్న జనసేన, ఆ టీడీపీకి హై ప్రెజెన్స్ ఇవ్వడానికి ఆయన ఎందుకు కోరుకుంటాడు రేవంత్ రెడ్డి? రెండోది, మన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన నేపథ్యంలో అందరు కూడా ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ సీఎం అన్నారు, గతంలో ఎన్టీఆర్ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ ఆ వీడియో గట్ట ప్లే చేశారు. కానీ ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఏం చేస్తే మనకి అడ్వాంటేజ్, ఏం చేస్తే మనకి డిసడ్వాంటేజ్ అనేది ఆయన చతురత కొంత ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఆయన స్థానం కాపాడుకోవడం కూడా రేవంత్ రెడ్డికి ఇంపార్టెంటే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అందుకు మన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఆటోమేటిక్ గా ఆయన ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అయినా, వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న రాజకీయంగా ఒక ఎన్టీఆర్ను విశ్వసించే వాళ్ళు, లేదంటే కొన్ని కమ్యూనిటీస్, లేదంటే ఆ సానుభూతి పరులు, టీడీపీ సానుభూతి పరులు, వాళ్ళు రేపు గ్రేటర్ ఎలక్షన్స్ లో కూడా మనకు అండగా ఉంటారు, ఇది ఒక బిగ్ సిగ్నల్ లా పోతుంది అనేది ఆయన ప్లాన్ చేశాడు. ఆ నేపథ్యంలో ఇక్కడ పవన్ సభ అనుమతి నిరాకరణ అనేది
తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి రెండోది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవ్వచ్చన్న ఒక గ్రౌండ్ లో మాత్రమే ప్రభుత్వ పరంగా నిరాకరించారని నేను అనుకుంటున్నాను. కానీ దానికి వీళ్ళు వివాదం చేస్తుందానికి సంబంధం లేదు అంటున్నాను. రైట్. అండ్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 8 చోట్ల అనుకుంటా కదా. 32 అన్నారు, తర్వాత 8 స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసి ఈ కుకట్పల్లి ప్రేమ్ కుమార్ కి తప్ప మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ 21 కి 21, అలాగే లోక్సభ స్థానాలు 2కి 2 గెలుచుకున్నారు. సో ఈ ఇంపాక్ట్ ఇప్పుడు అంటే 2023లో నథింగ్ జనసేన పార్టీ తెలంగాణలో. కానీ ఇప్పుడు 2024లో అక్కడ 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఈ పార్టీ అధినేత ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత ఆ ఇంపాక్ట్ వల్ల తెలంగాణలో ఏమన్నా బలపడే అవకాశాలు ఉంటాయా? అంటే ఆ ఇంపాక్ట్ వల్ల బలపడే అవకాశాలు కొన్నిసార్లు ఉండవు సార్. ఎందుకంటే ఒకవేళ అలాగే అనుకుంటే చంద్రబాబు నాయుడుకి స్కోప్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు సీరియస్ గా వెళ్దాం అనుకున్నాడు. 2018 ఎన్నికల్లో కొంత పోటీ చేసిన వాతావరణం క్రియేట్ అయింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. 2018లో కాంగ్రెస్ అలయన్స్ తో చేశారు. అంటే రాను టీడీపీ గ్రాఫ్ ఇక్కడ తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఉన్న సెటిలర్స్ కానీ టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడున్న రాజకీయాల వైపు టిల్ట్ అయిపోయారు. అంటే ఇక్కడేం సమస్య లేదు, గవర్నమెంట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మారుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ ఎలా దక్కిందంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నుంచి రావటం అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ తోనే టీడీపీ సింపథైజర్స్ కొంత రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తూ వచ్చారు. అది మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా మనకి కొంత రిఫ్లెక్ట్ అయింది. ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఇక్కడ అధ్యక్షుడు ఉన్న బక్క నరసింహులు ఒక ప్రకటన చేశారు అఫీషియల్ గా. కానీ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నాం అన్నారు. అది పోటీ నుంచి తప్పుకోవడం అంటే అర్థం ఏంటి? దాన్ని కాంగ్రెస్ కు ఒక రకంగా అడ్వాంటేజ్ చేయటమే కదా, ఓటు చేయకుండా. అదే వాతావరణం ఇప్పుడు. కానీ ఇప్పుడు జనసేన చేస్తున్న ఈ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ బలపడడానికి పవన్ ఒక ప్లేయర్ గా వాడుతోంది అన్న ఒక అనుమానం కొంత కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ యాంగిల్ అది. ఇప్పుడు ఈ వివాదం నేపథ్యం వీళ్ళు మాట్లాడుతుంది వేరు, కాంగ్రెస్ పార్టీ. అందుకే మీకు పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, బీజేపీ డైరెక్షన్ లో చేస్తోంది అని. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఇలాంటి కొంచెం ఈ మూమెంట్ ఉన్న వాళ్ళని కొంత మూమెంట్ చేయడం ద్వారా కొంత అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అన్నది భారతీయ జనతా పార్టీ ప్లాను. అలాగే టీడీపీ ఓట్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ ప్లాన్ అనేది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అంశం అనేది ఇప్పుడు కొంత వివాదం అవడం, అధికార పార్టీ కూడా కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవడం కనిపిస్తుంది. రైట్. ఇక రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన లోకేష్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా మేము పూర్వ వైభవం సాధిస్తాము, అది నా బాధ్యత, నేను అక్కడ క్యాడర్ బలోపేతం చేస్తాను అని చెప్పేసి. అండ్ టీడీపీ ఇక్కడ పూర్వ వైభవం కోసం ట్రై చేస్తోంది. అండ్ ఇక్కడ తెలంగాణ బీజేపీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాము అని చెప్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా చూస్తుంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో బలపడాలి అని చెప్పి. ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి. సో ఈ కూటమి ఇక్కడ కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ కూటమి కలిసే అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కనుక జరిగితే రాజకీయంగా అది భారతీయ జనతా పార్టీకి కొంత డిసడ్వాంటేజ్ కావచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే ఇక్కడున్న ఈక్వేషన్స్ లో మళ్ళీ ఖచ్చితంగా అప్పుడు ఆ చర్చ వస్తుంది. మళ్ళీ జనసేన టీడీపీ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు అన్న అంశాన్ని మళ్ళీ ఒక చర్చకు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ పాయింట్ దక్కుతుంది. నిజంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు ఒక కూటమిగా నిజంగా ఇక్కడ పోటీ చేస్తే నేను ఇందాక చెప్పిన ఫ్యాక్టరీకి అప్పుడు సమాధానం ఏంటి? ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఎక్కువగా విశ్వసించే వాళ్ళు, సానుభూతి పరులు, వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నప్పుడు, సమర్థిస్తున్నప్పుడు, చాలా ఫలితాల్లోనే అది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు రేపు ఇక్కడ కూటమి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అందరూ రేవంత్ రెడ్డికి కాకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఉంటారన్న గ్యారంటీ ఏంటి? ఒకటి. రెండోది, ఇప్పుడు ఖమ్మం కానీ తర్వాత దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాలు, మిగతా జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఉత్తర తెలంగాణలో తన ఉనికి ప్రదర్శిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్, మిగతా ప్రాంతాల్లో కొంత వాళ్ళు మంచి రిజల్ట్స్ ముందు నుంచి చూపిస్తున్నారు. అందుకు ఇది అంతా ఓవరాల్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అనుకోవాలి. రైట్.